వేదిక రావాల్సిన ఆలోచన అలానే ఎక్స్ఎంసీ చైర్మన్ నాగచంద్రబాబు గారు కూడా వేదిక రావాల్సిన ఆలోచన కొత్తగా నేను వైఎస్ఆర్ తప్పుకున్నాను. అందుకంటే నా బాధ్యతలో సోదరుడు నరపల్లి నరసరావు గారికి గారు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కలిసి అందరికీ చేసిన వాటిని సహకారం పొందుతుందండి. మీరు ఈరోజు కంచికచెర్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్గా నియమించినందుకు ముఖ్యంగా మా ఎమ్మెల్యే ముందుకోట జగన్మోహన్ రావు గారికి అట్లాగే మా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతూ నేను ఈరోజు మా అప్పచెప్పిన బాధ్యత అన్నీ కూడా సక్రమంగా నెరవేరుస్తానని చెప్పేసి మండలంలో అందరినీ కలుపుకొని పోయి నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా కలుపుకొని పోయి పెద్ద నాయకులను అక్కడ ఉన్నటువంటి విలేజ్ ఉన్నటువంటి అందరి నాయకులను కూడా అందరినీ కలిసి వారి సలహాల సూచనల మేరకు పనిచేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. పార్టీలో గతంలో పార్టీ కోసం చాలా కష్టపడ్డాను. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కూడా పార్టీలో చేరిన కానీ కూడా అరుణ్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వారి సూచనల మేరకు ప్రత్యేక వ్యవస్థ కానివ్వండి, ఎంపీడీ వ్యవస్థ కానివ్వండి, మా గైడెన్స్ గ్రామంలో ఏమేమి చేయాలనేది వారు మా గైడెన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ గైడెన్స్ ప్రకారం నేను వారు చెప్పినవి కూడా తెలుసుకుంటూ నేను మా బాలరావు గారు అందరం కూడా చక్కగా ఒక టీం ఏర్పడి మా గైడెన్స్ మంచి మెజారిటీతో సక్సెస్ఫుల్ కానివ్వండి, అట్లాగే మరి ఎంపీడీ అందరూ కూడా వారి ఆధ్వర్యంలో గెలుచుకోవడం జరిగింది. ఎందుకంటే అన్ని గ్రామ నియోజకవర్గంలో ఈరోజు చాలా ఒప్పుడైనటువంటి ప్రాముఖ్యత జగన్మోహన్ రావు గారు అరుణ్ నాయకత్వంలో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నికల మండలంలో జరిగినాయి. ఎన్నికల మండలంలో కూడా ఎస్పెషల్లీ ఇన్ని విలేజ్లో కూడా అంత డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఎమ్మెల్యే గారు అరుణ్ గారు వ్యవస్థలో కూడా వారి అవసరాలు ఏం కావాలి ఏంటి అనేది మంచిగా ఆలోచన చేసి ఎక్కడెక్కడ మెయిన్ ఎక్కడ చెప్పేసి ఎమ్మెల్యే గారు అరుణ్ గారు కూడా ముఖ్యంగా మనం వాటర్ ఇవ్వాలి. వాటర్ మీద మనం ఎమ్మెల్యే గారు అరుణ్ గారు కనీసం ఒక 7 సార్లు ప్రయోగం చేసి అందరు పిలిపించి అందరినీ వాటర్ వచ్చే విధంగా మరి ఏర్పాటు జరిగింది. అట్లాగే గత 20 సంవత్సరాల నుంచి కూడా పైప్ లైన్ అనేది వీధుల్లో బజార్లు మరి నా సెక్రటరీ ప్రత్యేకించి ఆ సెక్రటరీలో కూడా ఎమ్మెల్యే గారు అందరూ కలిసి అంటే ఈ ఊరితో మాట్లాడి పైప్ లైన్కి శాఖం అని చెప్పేసి 5 lakhs జరిగింది. వారు ఈరోజు 20 సంవత్సరాల నుంచి వాటర్ మరి ఈరోజు ప్రతిరోజు కూడా 24 hours రోజు వాటర్ ఉన్నాయి. 250 కుటుంబాలు కూడా చాలా ఆనందంగా ఉన్నాయి. అట్లాగే ఇంద్రకాలు కానివ్వండి, వాళ్ళ కాలు కానివ్వండి, వారికి సమస్యలు మరి కరెంట్ సమస్య కానివ్వండి, అట్లాగే ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే ఏ గారి పోతే డి గారి పోతే స్తంభం కావాలంటే అక్కడ ఏమైపు కావాలి, ఆ దేశం ఏం కావాలి, ఆ సంస్కృతి ఏం కావాలి అనే ఆలోచనతోనే ముందుకున్నటువంటి మన ఎమ్మెల్యే గారు అరుణ్ గారు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు మరి అరుణ్ గారు ఎమ్మెల్యే గారు మండల పార్టీ చేయడం అంటే చాలా పెద్ద విషయం. అది చాలా బాధ్యత చెప్పారు నాకు. ఆ బాధ్యత కూడా వారి ఏదైతే చెప్పారో వారి సూచనల మేరకు కంచికచెర్ల మండలంలో అన్ని గ్రామాలని కలుపుకొని పోయి అన్ని గ్రామాలను పర్యటించి వారి సహాయ సహాయాలతో మేము మా మసీదు నాయకులు మా ఎంపీ గారు కంచికచెర్ల టీం మొత్తం కూడా మండలం మొత్తం కూడా తిరిగి మేము ప్రతి గ్రామానికి వెళ్ళేసి మరి వారి సూచనలు సలహాలు మేరకు ఆ గ్రామాల్లో వేయాలా, వాళ్ళు ఉంచాలా, వాళ్ళ ఎంపీటీసీ డిప్యూటీసీ నేను సర్పంచ్ మన వాళ్ళని మొత్తం వేయాలా, ఎమ్మెల్యే గారు అన్ని సూచనల మేరకు ఆ గ్రామంలో గ్రామ కమిటీ వేయడం మొత్తం అభివృద్ధి అందరినీ కట్టుబడిపోయే విధంగా కమిటీ వేస్తామని చెప్పేసి వారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో వేస్తామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనకి ముఖ్యంగా అరుణ్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ గత ఎంత ఎప్పుడైనటువంటి దగ్గరకు వచ్చేసి డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ వారి అవసరాలు తీసుకుంటూ వాళ్ళకి ఏమి కావాలని చెప్పేసి మమ్మల్ని అందరూ కూడా వెళ్ళి
చేయని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి జనరల్ కానివ్వండి, పంచాయతీ మీటింగ్ కానివ్వండి, వెంటనే అక్కడ డిపార్ట్మెంట్ వస్తుంది మండల పంచాయతీలోకి వచ్చి వెంటనే ఆ రోజే మరి మాకు వాటర్కి పైపు లీక్ అవుతూ ఉంటే ఎమ్మెల్యే గారు చెప్పి వెంటనే ఆర్ఎంపీసీ గారు చెప్పడం జరిగింది. వెంటనే సామాన్య ఎమ్మెల్యే గారే స్వయంగా ఒక 91 సామాన్లు ఎమ్మెల్యే గారు స్వయంగా ఇచ్చి మరి అప్పటికప్పుడు వితిన్ 24 అవర్స్ మొత్తం ఆ 450 కుటుంబాలు కూడా మరి అన్నీ కూడా ఇబ్బంది జరిగింది. అట్లాగే ప్రతి గ్రామంలో కూడా బోర్లు కానివ్వండి, మేము బోర్లు అడిగాం, ఒక 5 బోర్లు ఎమ్మెల్యే గారు అంటే ఒక 6 బోర్లు వెంటనే ఎమ్మెల్యే గారు చెప్పడం చేయడం జరిగింది. అట్లాగే అనేక విషయాలు ఏ విషయాలు సరే ఎమ్మెల్యే గారు అరుణ్ గారు ఒక భేదాభిప్రాయం లేకుండా అన్నిగా నియోజకవర్గం డెవలప్ చేయాలి, అన్నిగా నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా మన అదో ఎప్పుడు టీడీపీ మొత్తం ఉండేది. ఒక్కసారి మన మొక్కపాటి వెంకటేశ్వర గారు జరిగింది. తర్వాత మరి చికిత్సల మండల పరిషత్లో ఇప్పటి వరకు కూడా టీడీపీ వాళ్ళే నిర్వహించారు తప్ప ఇప్పుడు మనము ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మరి వారి సారథ్యంలో మంచి మెజార్టీలో 20 మంది సభ్యులు ఉంటే 17 మంది సభ్యులు బ్రహ్మాండ మెజార్టీ చేసి ఓట్లు చేసి ఘనంగా ఎమ్మెల్యే గారు అడుగుతారని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ మేము ఖచ్చితంగా మండల పరిషత్ నిలబడుకుంటామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారు చేసే కార్యక్రమాలు కానివ్వండి, వారి విధానం కానివ్వండి, ఓర్పు కానివ్వండి, అన్ని విధాలు కూడా ఒక మనిషి వెళ్ళినా కూడా మాట్లాడడం చేయడం కూర్చొని మీకు ఏ పని కావాలి అన్నగారు కానివ్వండి, వాళ్ళు ఉన్నటువంటి మంచి గుణము, మంచి బుద్ధి, మంచి విధానం అనేది నాకు మంచి చాలా ముందుగా కూడా తెలిసినటువంటి విషయం. అందువల్ల కూడా ఓడిపోయినా కూడా నియోజకవర్గాన్ని వదలకుండా మరి 5 సంవత్సరాలు కూడా ప్రతి రోజుగా చేసుకుంటూ వారి సాధకగా తెలుసుకొని మరి వాళ్ళకి ఎంతో ఏమేమి అవసరమయ్యో హాస్పిటల్ విషయం వచ్చినా కూడా మేము ఫోన్ చేసినా కూడా పెద్దవాళ్ళని డాక్టర్ ఫోన్ చేస్తే వెంటనే ఇంటి ఫోన్ చేసిన ఫీజు తీసేయండి చెప్పడం జరిగింది. నేనే 2 సార్లు చేశాను, ఫీజు తీసుకోవడం జరిగింది. ఆ ఫీజు కూడా అంటే వాళ్ళ అమ్మాయికి ఫీజు కూడా తీసేసి కంప్లీట్గా కూడా అసలు పేదవాళ్ళని మొత్తం ఎవరికీ చేసి పంపించారు. అట్లాగే చెప్పారు చేశారు. ఇట్లా అరుణ్ గారు కూడా పేదవాళ్ళని సహాయం చేయమంటే ఏం చేస్తారు, ఏం చేద్దామండి, మనం ఏమైనా చేయాలా అని ఒక ఆలోచన చేసేవాడు. చేసినప్పుడు నేను ఏదో హెల్ప్ చేసి పెట్టాలంటే వెంటనే యాడికి పంపేయండి, మీ ఫ్యామిలీ ఏంటంటే మా అమ్మాయి పిల్లండి, మా ఇంటి చేయండి అన్నప్పుడు వెంటనే 40,000-50,000 సంవత్సరాల కుటుంబాన్ని బట్టి చేయడం జరుగుతుంది. అట్లాగే నియోజకవర్గం మొత్తం కూడా కుటుంబం చేసి బ్రహ్మాండమైనటువంటి పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రావు గారికి అంటే అరుణ్ గారికి కూడా నేను ప్రత్యేకటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు అరుణ్ గారు అట్లాగే జగన్మోహన్ రావు గారు మంచి పదవికి నేను న్యాయం చేస్తానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వారందరికీ ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్యే గారికి మరొకసారి నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటూ సంక్రాంతి పండుగ తర్వాత ఈరోజు చాలా ముఖ్యమైన సమావేశం ఈ కంచిచర్ల మండల స్థాయిలో మనం పెట్టుకోవడం. ఈ సందర్భంలో 2-3 మాటలు మీతో మాట్లాడాలి, మీతో చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈరోజు కంచిచర్ల మండల పార్టీ కన్వీనర్ పదవిని మేము వచ్చిన కాడి నుంచి 2012లో 2013లో నియోజకవర్గంలో డాక్టర్ ముందుగా జగన్మోహన్ రావు గారు సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టించి ఇప్పటి వరకు సుమారు 9 సంవత్సరాలు ఏకదాటిగా మండల పార్టీ ప్రెసిడెంట్గా చేసిన బండి జానకి గారికి ముందుగా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జానకి అన్న గురించి, జానకి అన్న వ్యక్తిత్వం గురించి, జానకి అన్న గొప్పతనం గురించి
మీకు 2 మాటలు చెప్పాలి. మా బ్రదర్స్లో డాక్టర్ గారు పెద్ద అయితే డాక్టర్ గారు కూడా తలుగు తీరా అన్నాన్ని నిరూపకంగా పిలిచారంటే అది ఒక జాతికన్న మాత్రమే. జాతికన్న మొదటి నుంచి కూడా పార్టీ మీద అమితమైన ప్రేమతోటి, నాయకత్వం మీద అమితమైన ప్రేమతోటి, డాక్టర్ గారి మీద నా మీద అమితమైన ఇష్టంతో 2 ఎలక్షన్ జరిగాం. 2014లో కొద్దిపాటి మెజార్టీతో ఓడిపోయినప్పటికీ కూడా ఆ రోజు జానకి చెప్పిన మాట, ఈ 2014లో మనం ఓడిపోవడం మన లోపాలతోనే ఓడిపోయాం, కానీ 2019లో మనం ఖచ్చితంగా గెలవడానికి నేను సాయశక్తుల ఖండించాల మండలాన్ని నేను బాధ్యత తీసుకుంటానని చెప్పిన మాట. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన బాధ్యతను ఏనాడు కూడా విస్మరించకుండా కంచీచర్ల మండలంలో అనాదిగా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తున్న మండలాల్లో ఈ మండలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలాలుగా మార్చాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మండలం మీద ఎగరేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కంచి చేసిన కార్యకర్తలది నాయకులది ఇదంతా. ఎవరైతే గెలిచారో లేకపోతే ఎవరైతే కూడా ప్రభుత్వ పదవుల్లో ఉన్నారో దీనందరికీ కారణం పార్టీ గెలవడానికి కృషి చేసిన కార్యకర్తలది, నాయకులు చేసే కృషి. ఎప్పుడు పార్టీ పదవుల్ని స్వీకరించి పార్టీ కార్యకర్తల్ని, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగే పార్టీ నాయకులే పార్టీకి అండ, పార్టీని కలకాలం నిలిపేది కూడా పార్టీ నాయకులు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పదవులు స్వీకరించి పార్టీని నడిపించి ఒక పెద్ద మనిషి హోదాలో మండలాన్ని ముందుకు నడిపించి ఈ కంచీచర్ల మండలం, ముఖ్యంగా కంచీచర్ల మండలం మొదటిసారిగా మండలాన్ని కైవసం చేసుకోవడం, అదేవిధంగా పార్టీని ప్రజలకు తీసుకెళ్ళడం, ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ మా మండ కంచీచర్ల అని భావించినప్పటికీ అది కాదు. పార్టీలో నాయకులు, పార్టీ కార్యకర్తలు ఈ పార్టీని ప్రజల గుండెల్లో నిలిపి పార్టీని గెలిపించింది. ముఖ్యంగా కంచీచర్ల మండలం. కంచీచర్ల మండలంలో ఈ నియోజకవర్గంలోనే ప్రతి గ్రామం నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు ఎక్కువ, బాగా ఎక్కువ. వీళ్ళందరి దృష్టిలో పార్టీ గెలవడం, దీనికి మార్గదర్శకత్వం జ్ఞానికరణ చేయడం, ముఖ్యంగా జ్ఞానికరణలో ఉన్నటువంటి మంచి గుణాలు, మంచి లక్షణాలు మొట్టమొదటి ఒకటి పార్టీ కార్యక్రమాల్లో హుందాగా ఉండడం, అదేవిధంగా పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని హుందాగా స్వీకరించడం, దాన్ని ప్రజలకు తీసుకెళ్ళడం. వ్యక్తిగతంగా మాకు ముఖ్యంగా పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఒక పెద్దగా ఉండి మమ్మల్ని తన కుటుంబ సభ్యులుగా స్వీకరించి ఎప్పుడు దూరంగా చూడలేదు. అన్న కావచ్చు, వదిలిమ కావచ్చు, అన్న పిల్లలు కావచ్చు, సొంత వ్యక్తులుగానే మమ్మల్ని భావించారు. సొంత కుటుంబ సభ్యులను ఎలా చూస్తారో అలాగే చూశారు. అదేవిధంగా అలాగే పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. అన్ని విధాలా అండగా నిలబడ్డారు. క్రమంలో కొంత నాయకత్వం మార్పు సహజం. నీళ్లపాడు నాయకత్వం మారింది, అలాగే చంద్రపాడులో కూడా నాయకత్వం మార్పు వచ్చింది. అలాగే ఇప్పుడు కంచీచర్ల తర్వాత నందిగామ కూడా మార్పు వస్తుంది. మార్పు సహజం. ఎందుకంటే కొంత వర్తమానం తీసుకురావడం, పార్టీకి కష్టపడ్డ నాయకులకి గౌరవ స్థానాన్ని ఇవ్వడం,
ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ. వీళ్ళందరికీ స్థానాన్ని ఇస్తూ వాళ్ళ సేవల్ని కొత్త నాయకత్వం అందించుకోవడం, అవసరమైనప్పుడు వారి సలహాలను స్వీకరించడం, లేదు పార్టీకి అవసరమైనప్పుడు నాయకులు పార్టీకి సలహాలు ఇవ్వడం. ఇది తప్పనిసరిగా చేస్తేనే మనం మన పార్టీని కూడా నిలబెట్టుకోగలం. తర్వాత మరి ముఖ్యంగా ఎవరైతే సేవలు చేశారో వాళ్ళందరికీ సముచిత స్థానాన్ని ఇవ్వాల్సిన అవసరం పార్టీ మీద ప్రదర్శనకాల మీద ఉంది. ఖచ్చితంగా చేయాలి. వాళ్ళ సేవలు వినియోగించుకున్న తర్వాత వారికి సముచిత స్థానాన్ని కొంచెం అటు ఇటు అయినా సరే ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. అలాగే జానకన్న కూడా ఒక ఆయన హోదాకి తగ్గట్టు, ఆయన వ్యక్తిత్వానికి తగ్గట్టు ఒక మంచి పదవి ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఆ పని కూడా వీలైనంత త్వరగా అవకాశం వచ్చినట్టు చేయాలని కూడా చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మనం పార్టీ తీసుకునే నిర్ణయాలు, లేకపోతే పార్టీ నిర్దేశించుకునేటువంటి లక్ష్యాలు, లేకపోతే పార్టీ ఎలా నడపాలి, ప్రభుత్వాన్ని పార్టీని ఎలా నడపాలి, పదవులు ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే అధికారాన్ని వికేంద్రీకరించేటప్పుడు పార్టీ కొన్ని సిద్ధాంతాల మీద నడుస్తుంది. అలా నడిచే క్రమంలో ఒక్కోసారి కొంతమందికి అవకాశాలు కాస్త ఆలస్యంగా వస్తాయి, కొంతమందికి ముందు వస్తాయి. ఎప్పుడు వచ్చిన అవకాశం పార్టీ నాయకులు కార్యకర్తలు నష్టపడితే మాత్రమే ఎవరైనా గెలవగలరు, ఎవరైనా పదవులు స్వీకరించగలరు. పదవులు మనల్ని భరిస్తాయి. ఇలా చేయాలంటే పార్టీ పటిష్టంగా ఉండాలి, పార్టీ పటిష్టంగా పనిచేయాలి, పార్టీ ప్రజల్లో తీసుకెళ్ళాలి. ముఖ్యంగా అధినాయకుడు ఏం చెప్తున్నాడు, పార్టీని ప్రభుత్వాన్ని ఏ రీతిగా నడుపుతున్నాడు, ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సమకాలీన రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ నడుపుతున్న తీరు మిగతా వాళ్ళకి విభిన్నమైంది. మనం కూడా అందరూ చాలా మంది ఇక్కడ నాయకులందరూ గ్రామాల్లో పార్టీ కోసం శ్రమిస్తూ పార్టీ శ్రేణులు నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడినటువంటి రోజులు చూసాము. దాదాపు 30 సంవత్సరాల తర్వాత పార్టీ గెలిచింది. ఈ 30 సంవత్సరాలుగా పార్టీ శ్రేణుల్ని, పార్టీని నమ్ముకున్న వారిని గ్రామాల్లో పార్టీ నాయకులు ఏ విధంగా చూశారో, చూసుకున్నారో, ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నాయకత్వం చెప్పే విధానం కానీ లేకపోతే ప్రభుత్వ తీరు కానీ అసంత ఒక్కోసారి నాయకులకు ఇబ్బంది కలిగించవచ్చు. కానీ దయచేసి నాయకుల ఉద్దేశం ఏంటి, ఈ నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వదలకూడదు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని ఇప్పుడున్న సమకాలీన పరిస్థితుల్లో సాంప్రదాయ సిద్ధమైనటువంటి రాజకీయ నాయకులు చేస్తున్న రాజకీయాలు కాకుండా ఒక కొత్త ఒరబడితో ప్రజారంజకంగా ప్రజలందరికీ ప్రభుత్వం దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాస్త కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. అయినప్పటికీ నాయకుల ఉద్దేశం ఏంటి, సమావేశాలకు వచ్చిన పార్టీని మనం కష్టపడి మరి గాంధీ గారు పనిచేసాము. ఇప్పుడు కూడా మన అందరి నరసరావు గారు మరి మరింత బాధ్యత పెట్టారు కాబట్టి మనందరం ఆయన సపోర్ట్గా ఉండి ఈ పార్టీని ముందుకు తీసుకోవడానికి మనందరం పనిచేయాలి. అలానే మన అందరి నరసరావు గారు కాంగ్రెస్ పార్టీలో కూడా చేస్తున్నారు. వారికి మనందరం సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి.